ఈరోజు తొలి మహిళా స్పీకర్ని దేశంలోనే ఒక దళిత మహిళను చేసిందంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఈరోజు రేషన్ కార్డులలో మహిళల పేరు మీద ఇస్తున్నారు. ప్రభుత్వం ఏదైనా ఒక ఇల్లు ఇవ్వాలంటే పేదలకి అది మహిళ పేరు మీద తీసుకొని వస్తున్నారు, మహిళ పేరు మీద ఇస్తున్నారు. అంతకుముందు నారా చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం కింద మహిళలకి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం నుంచి దీపం 2.0 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తూ ఉంటారు. ఏ విధంగా చూసినా కూడా తెలుగుదేశం అనేది మహిళా పక్షపాతి. ఈరోజు ఈ యొక్క మహనాడులో మహిళలకి చట్టం కాకున్నా కూడా, చట్టం చేయకున్నా కూడా తెలుగుదేశం పార్టీ మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తున్నాము. రాబో ఎలక్షన్ నుంచి ఈ 33% రిజర్వేషన్ని మేము అమలు పరుస్తున్నామని చెప్పేసి బహిరంగంగా తెలుగుదేశం పార్టీ యొక్క విధానాన్ని మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రకటించడము,